సిగరెట్ ఆర్ ఈ సిగరెట్ యూత్ యు ఆర్ ద టార్గెట్ ఆఫ్ దిస్ టొబాకో ఇండస్ట్రీ. అంటే ఈ స్మోకింగ్ అనేది సిగరెట్ ద్వారా ఈ సిగరెట్ ద్వారా చేస్తూ ఉంటారు కదా, ఇంకా చాలా ఉన్నాయి, హుకా, సిగార్స్, బీడీ, ఏదైనా సరే దాంట్లో ఉండే టొబాకోతో పాటు చాలా కెమికల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో ఆల్మోస్ట్ ఒక 70 కెమికల్స్ వల్ల క్యాన్సర్ రావు. ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, చాలా మంది తెలిసే విషయం, అయినా స్మోక్ చేస్తుంటారు. వీటి వల్ల మీ లంగ్స్ అనేది పూర్తిగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు కొత్తగా టొబాకో ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఇటు సెల్లింగ్ సిగరెట్స్ కంటే మన దగ్గర బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఈ సిగరెట్స్ వేప్ ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ పర్టికులర్ ఈ సిగరెట్స్ లో కూడా డేంజరస్ లిక్విడ్స్ ఉంటాయి. ఈ లిక్విడ్స్ లో ఉండే వైటమిన్ ఏ ఆయిల్, గ్లిజరాల్, వీటిని హీట్ చేస్తారు కదా. వేప్ అంటే ఏంటి, హీట్ చేయడం. హీట్ చేస్తే అప్పుడు దాంట్లో నుంచి ఒకలాంటి వేప్ వస్తుంది, వేపర్, అదే వేప్. సో అది ఇన్హేల్ చేస్తుంటారు. అది చాలా స్మూత్ గా ఉంటుంది, స్మోక్ లాగా కాకుండా. స్మోక్ ఈజ్ రఫ్, ఇట్ హ్యాస్ ఆల్మోస్ట్ 7,000 కెమికల్స్. స్మోక్ వేప్ లో అన్ని కెమికల్స్ ఉండవు, కానీ ఉన్న కెమికల్స్ చాలా డేంజరస్ గా ఉన్నాయి. ఇనిషియల్లీ చాలా మంది ఇట్స్ సేఫ్ ఆప్షన్, వీ హ్యావ్ టు స్విచ్ టు వేప్ ఫ్రమ్ స్మోకింగ్, ఇట్ ఈస్ బెనిఫిషియల్ చాలా అన్నారు. బట్ ఇప్పుడు సైన్స్ చెప్పే షాక్స్ అంటే మీరు షాక్ అవుతారు. నెంబర్ 1, చాలా మందికి వేపింగ్ వల్ల ఈ పాప్కార్న్ లంగ్ అనే ప్రాబ్లమ్. పాప్కార్న్ లంగ్ అంటే దాంట్లో ఉండే ఒక కెమికల్ వల్ల లంగ్స్ అనేవి గట్టి పడుతున్నాయి. బాగా ఎంత గట్టి పడుతున్నాయంటే తర్వాత గాలి పీల్చుకోవడానికి కూడా పనికిరానంత గట్టిగా. వీటిని మనం ట్రీట్ చేసే అవకాశం కూడా లేదు, ఇంకా లంగ్ ట్రాన్స్ప్లాంట్ లాస్ట్ ఆప్షన్. సో వేపింగ్ అనేది చాలా డేంజరస్. నెంబర్ 2, దీని వల్ల ఈ సిగరెట్స్ ఆర్ వేపింగ్ వల్ల చాలా మందికి ఇవాలి అనే ప్రాబ్లం వస్తుంది. ఇవాలి అంటే ఈ సిగరెట్ ఆర్ వేపింగ్ ఇండ్యూస్డ్ లంగ్ ఇంజురీ. దీంట్లో ఏమవుతుంది, మన లంగ్స్ లో ట్యూబ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం పీల్చిన గాలి గానీ, ఆ వేప్ గానీ, స్మోక్ గానీ లంగ్స్ లోకి ఎంటర్ అవుతుంది కదా. ఈ ఏరియాస్ మనకి బ్రాంక్యూల్స్ అంటాం. అంటే ఒక చెట్టుని ఇమాజిన్ చేసుకోండి, చెట్టు కొమ్మలు ఎలాగైతే బ్రాంచ్ అవుతాయో లంగ్స్ కూడా ఒక 23 టైమ్స్ బ్రాంచ్ అవుతాయి. ఆ లాస్ట్ లో ఉండే ట్యూబ్స్ ఆల్మోస్ట్ 0.5 mm to 1 mm డయామీటర్, అంటే అంత చిన్న సన్నగా ఉంటాయి. అక్కడ నుంచి మొదలవుతుంది ప్రాబ్లం. అక్కడ నుంచి ఈ ఇవాలి అనే ప్రాబ్లం లో లంగ్స్ అనేవి మొత్తం కొలాప్స్ అవుతుంటాయి. ఆస్తమా, సిఓపిడి లో లంగ్స్ ఏమవుతాయి, కొంచెం నారో అవ్వడం, మళ్ళీ మెడిసిన్స్ ఇస్తే ఓపెన్ అవుతాయి, ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రాబ్లం లో కంప్లీట్ గా క్లోజ్ అయిపోతాయి. సో దీని వల్ల మళ్ళీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉండదు. సో చివరి నుంచి మొదలు పెడితే లాస్ట్ సెంటర్ వరకు ఇలా అయ్యే అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఇవాలి అంటాం. సో ఈ ప్రాబ్లమ్ చాలా కామన్ గా చూస్తున్నారు, ఎస్పెషల్లీ ఫారిన్ కంట్రీస్. లక్కీలీ మన కంట్రీలో వేపింగ్ ఇంకా అంత కామన్ అవ్వలేదు కంపేర్ టు ఫారిన్ కంట్రీస్, అండ్ ఇట్ ఈస్ ఆల్సో అఫిషియల్లీ బ్యాన్డ్ ఇన్ అవర్ కంట్రీ. ఇట్ షుడ్ బి లైక్ దట్ ఆల్సో, ఎందుకంటే ఇట్లాంటి డేంజరస్ ప్రాబ్లమ్స్ నుంచి మనం బయటపడతాం. నెంబర్ 3, ఈ వేపింగ్ వల్ల చాలా మంది ఏం చేస్తారు, ఇంతకుముందు 10 సిగరెట్స్ తాగే వాళ్ళు రోజంతా వేప్ చేస్తున్నారు. అంటే ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ అప్ టు 30 cigarettes వాల్యూ. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ వెరీ స్మూత్, ఇట్ ఈస్ స్మెల్లింగ్ గుడ్, ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ ఫ్లేవర్స్, ఇట్ ఈస్ కంఫర్టబుల్ అండ్ ఫీల్స్ గుడ్. దిస్ ఇస్ వాట్ మెనీ పీపుల్ సే. సో ఇలా ఉన్నందుకు తీసుకోవాల్సిన దానికంటే మోతాదు ఆల్మోస్ట్ 3 to 4 times ఎక్కువ తీసుకోవడం వల్ల సిగరెట్ కంటే ఇంకా ఎక్కువ డేంజరస్ అవుతుంది. సో దిస్ ఇస్ అ ఇండైరెక్ట్ టాక్టిక్ ఆఫ్ ద టొబాకో ఇండస్ట్రీ టు మేక్ యూ కన్స్యూమ్ మోర్. సో డోంట్ ఫాల్ ప్రే టు దిస్. సో ఐ అడ్వైజ్ యూ ఆల్ టు అవాయిడ్ స్మోకింగ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ బై సిగరెట్స్, హుకాస్, అవన్నీ. ఎవరన్నా మీకు మీ ఫ్రెండ్స్ అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, లేదు వేప్ చేయి కొంచెం సేఫ్ అని చెప్తే అది కరెక్ట్ కాదు. వేపింగ్ ఈజ్ ఈవెన్ మోర్ డేంజరస్. చాలా బ్రైట్ కలర్స్ పెడతారు, అట్రాక్టివ్ గా పెడతారు, ప్యాకేజెస్, స్లీక్ డిజైన్స్ ఉంటాయి, చాలా డిఫరెంట్ గా స్టైలిష్ గా తయారు చేస్తారు. కానీ ఎంత చేసినా ఇట్ ఇస్ స్టిల్ అ డేంజరస్ థింగ్. ఐ అడ్వైజ్ యూ టు స్టే అవే ఫ్రమ్ ఇట్. మీకు తెలుస్తుంది కానీ పిల్లలకు తెలియదు. కొంతమంది పిల్లలు కూడా దీనికి డిఫరెంట్ మార్గాల ద్వారా దాన్ని సంపాదించి తీసుకోవడం జరుగుతుంది. ఇంకా వీ షుడ్ బి స్ట్రిక్ట్ అబౌట్ దిస్ అండ్ వీ షుడ్ అవాయిడ్ ఎనీ సార్ట్ ఆఫ్ వేపింగ్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ కంట్రీ, బికాస్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ డేంజరస్ ఫర్ అవర్ యూత్. యూత్ ఇస్ ద ఫ్యూచర్. సో సిగరెట్ కానీ ఈ సిగరెట్ కానీ రెండు డేంజరస్, దాంట్లో ఎటువంటి డిబేట్ లేదు. వరల్డ్ వైడ్ ఎన్నో స్టడీస్ జరిగాయి. ఇంకా లిస్ట్ కావాలంటే ఈ సిగరెట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ నాట్ జస్ట్ ఓన్లీ లంగ్, హార్ట్, బీపీ, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, మెంటల్ కన్ఫ్యూజన్, దాని తర్వాత సెక్షువల్ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ అండ్ మెనీ మోర్ ప్రాబ్లమ్స్, యాంగ్జైటీ, మూడ్ డిజార్డర్స్, స్ట్రెస్, ఇలా హండ్రెడ్స్ ఆఫ్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. క్యాన్సర్స్ కూడా ఈ మధ్య వేప్ తో కూడా లింక్ ఉన్నాయని చెప్తున్నారు, ఎందుకంటే దీంట్లో ఉండే హార్మ్ఫుల్ కెమికల్స్ మీ కంటికి కనపడవు కాబట్టి. సో ఐ అర్జ్ యూ ఆల్ టు అవాయిడ్ వేప్, అండ్ ఆల్సో ఇఫ్ యూర్ యూజింగ్, ప్లీజ్ క్విట్.